హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో ఇప్పుడైతే నేను మీ ముందుకి మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను అనమాట. సో ఆ కంపెనీ ఏంటి, ఎలా, ఇది వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఆఫీసా అంటే మనకైతే ఈ ఎగ్జాము వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుంచే రాయొచ్చు అనమాట. ఇన్ కేస్ వాళ్ళు పిలిచారంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వడానికి కొంచెం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా యూజ్ అవుతుంది అంటే లైక్ జాబ్లెస్ పీపుల్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే గాయస్, సో ఇంకా మనం లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. సో మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నాన్ ఐటీ రోల్స్ అయితే మంచిగా హైరింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో కాన్సంట్రిక్స్ అనేది మనకి నార్మల్గా హైదరాబాద్, బెంగళూరు లొకేషన్స్లో ఎవ్రీ వీక్ లైక్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో బ్రో మేము అంత దూరం వెళ్ళేసి యామ్కట్ ఎగ్జామ్ ఉంటుందంట, లైక్ ఆ ఎగ్జామ్ క్లియర్ అవ్వకుంటే ఎలా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఇక్కడే కంపెనీ ప్రొఫైల్లో లైక్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజిస్టర్ అయ్యి సో యామ్కాట్ ఎగ్జామ్ రాసేసి సో అది క్లియర్ అయిందంటే మనకి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా వర్చువల్ రావచ్చు. ఇన్ కేస్ వాళ్ళు పిలిచారు అంటే మనం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట, లేకపోతే ఇంటర్వ్యూ కూడా వర్చువల్ అయిపోతుంది. సో మనకి ఆఫ్ లెటర్ కూడా క్లియర్ అయింది అంటే ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఆఫ్ లెటర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళేసి అప్లై చేసుకోండి. సో ఏంటి అలా అన్నది మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం అనమాట. ఓకే గైస్, సో మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ కాన్సంట్రిక్స్లో రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అన్న రోల్కి అయితే ప్రెసెంట్ హైరింగ్ జరుగుతూ ఉంది, యాక్టివ్ హైరింగ్ ఉందన్నమాట. సో ఈ రోల్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ అనమాట. లైక్ మనం వచ్చేసి లైక్ అది ఎలా ఉంటుందంటే కాలింగ్స్ అనమాట. ఓకే, వాయిస్ కాల్స్ ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్స్ ఉంటాయి, కస్టమర్ సర్వీస్ ఉంటుంది అనమాట. సో ఈ రోల్ ఏంటి మనం చూద్దాము. ఇది వచ్చేసి మనకి లొకేషన్ హైదరాబాద్ అనమాట. బట్ కొంతమందికి ఇది ఆఫీస్ కూడా పిలుస్తున్నారు, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తున్నారు. సో మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి జాబ్ టైటిల్ రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్, డిస్క్రిప్షన్ వచ్చేసి ద రిప్రజెంటేటివ్ అంటే మనం అనమాట. కస్టమర్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ పొజిషన్కి అయితే మనం ఉంటాము. కస్టమర్స్ వయా ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అనమాట. ఈమెయిల్స్, చాట్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టేసి మనకి వాయిస్ కాల్సా లేదా చాట్ ప్రాసెస్ అన్నది డిసైడ్ చేస్తారు, లైక్ మనం అంతా క్లియర్ చేసిన తర్వాత. సో ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా సరే. ఆల్మోస్ట్ మీ దగ్గర 12th ఉన్నా కూడా ఒకసారి అప్లై చేయండి. ఇంకా మీకు అది వచ్చేసి మనకు అక్కడ యామ్ కార్డ్ రిజిస్ట్రేషన్లో చూపిస్తుంది అనమాట. సో అది కూడా ఇక్కడ ఉందన్నమాట ఆ లింక్. సో ఈ లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లింక్ మొత్తం ఒకసారి మనం ఫిల్అప్ చేసామంటే ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సో అది మనం ముందు డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనం ఒకసారి అంతా చదివామంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి. సో మనకి ఇంకా వాయిస్ కాల్స్ ఆల్మోస్ట్ మీకు తెలిసే అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎ కంటెంట్ మోడరేటర్ రోల్, ప్లీజ్ నోట్ దట్ ఒకవేళ మనం కంటెంట్ మోడరేటర్ రోల్కి సెలెక్ట్ అయ్యాము అంటే మన జాబ్ వచ్చేసి యాక్సెసింగ్ ఎక్స్ప్లిట్ కంటెంట్ ద ఇన్క్లూడ్స్ టెక్స్ట్, పిక్చర్, వీడియో అనమాట. సో దానికి సంబంధించి మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇట్ విల్ ఇన్వాల్వ్ కంటెంట్ క్యూరేషన్, మోడరేషన్, రివ్యూ ఆఫ్ కంటెంట్ అప్లోడెడ్ ఆన్ ప్లాట్ఫామ్స్. ద రిపోర్టెడ్ కంటెంట్ విల్ నీడ్ టు బి రివ్యూడ్ టు ఫైండ్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ ఇంక్లూడింగ్ అండ్ నాట్ లిమిటెడ్ టు వైలెన్స్. సో ఇదంతా ఉంటుందన్నమాట. సో మనం చెయ్యాలి. సో ప్రొఫైల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయ్యాలి. సో 12th వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. సో మనకి మంచి స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి, స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ ఉండాలి, కొంచెం ల్యాప్టాప్ అన్నది ఐడియా ఉండాలి, సిస్టమ్ అన్నది. సో మంచిగా కమ్యూనికేషన్ ఉండాలి రిటర్న్ అండ్ వెర్బలిటీలో. సో డిపెండబుల్ అపాన్ విత్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అన్నాడు. సో ఇంకా ఇదంతా మనకు నార్మల్ అనమాట. ఈ స్కిల్స్ అన్ని మన దగ్గర ఎలాగో ఉంటాయి. మన రెజ్యూమ్లో ఇవి మొత్తం ఒకసారి ఫిల్అప్ చేసేసి మీరు ట్రై చేయండి అనమాట. సో కాన్సంట్రిక్స్, సో ఇక్కడ మనం వచ్చేసి అప్లై నౌ క్లిక్ చేసాము అంటే సో డైరెక్ట్గా మనకి ఒక పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం అప్లై చేయాలి అనుకుంటున్నాము అంటే సో ఈ రోల్కి సో ఇక్కడ అప్లికేషన్ మన రెజ్యూమ్ మొత్తం ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి మన కంట్రీ డీటెయిల్స్, సో మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్అప్ చేసేయచ్చు. సో నెక్స్ట్ కొట్టినా కూడా ఇలాగైనా వస్తుంది, ఇది అలో కొట్టండి ఆల్మోస్ట్. సో ఇలాగైనా అప్లై చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ మీకు యామ్ కార్ట్ అన్నది ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఈ యామ్కట్ ఫిల్అప్లో ఇంకా మనకు నార్మల్ తెలుసు అనమాట. సో మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎంఎన్సీ కంపెనీ కాబట్టి. సో మన ఆధార్కి వెరిఫై చేసుకోవాలి, ఓటీపీ వస్తుంది. లైక్ మన ఫాదర్ నేమ్, మన ప్రజెంట్ అడ్రస్, సిటీ, స్టేట్, మనం 18 ఇయర్స్ దాటిందా లేదా అన్నది, ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఇవ్వండి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ బట్టి మనం అప్లై చేసి హైదరాబాద్కి ఇచ్చేయండి. సో ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అన్నారు. ఇక్కడ వచ్చేసి ఎస్ ఇవ్వండి. సో హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ అన్నాడు. ఇక్కడ గూగుల్ సెర్చ్ అయినా ఇవ్వచ్చు, లేదా అంటే మనం కాన్సెంట్రిక్స్ కెరీర్స్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ 24/7 షిఫ్ట్ అన్నాడు. సో ఇక్కడ ఎస్సీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. సో ఇక్కడ 12th ఉంది. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 12th ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అన్నాడు. సో గ్రాడ్యుయేషన్స్కి వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు పిఎఫ్ నెంబర్, యూఏఎన్ నెంబర్ ఉంది అంటే ఇక్కడ ఎంటర్ ఎస్ అని ఇచ్చేసి కింద ఎంటర్ చేయండి. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అన్నాడు. సో మనం ఏ రోల్కి అయితే ఇక్కడ చూడండి, మనం వాయిస్ నాన్ వాయిస్ అన్నది ఇక్కడ మనం ఇష్టం అనమాట. ఓకే, మన చాయిస్ అది. నాన్ వాయిస్ అయినా చేసుకోవచ్చు, వాయిస్ లేదా టెక్నికల్ సపోర్ట్, బ్యాంకింగ్ రోల్కి కూడా. సో డూ యూ హ్యావ్ ఎ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అన్నాడు. సో ఇక్కడ హ్యావ్ యూ బీన్ ఎవర్ వర్క్డ్ ఇన్ కాన్సంట్రిక్స్ అన్నాడు. సో మనం ఎప్పుడైనా కాన్సంట్రిక్స్లో పనిచేసి ఉంటే ఎస్ ఇవ్వండి. సో ఇదంతా ఫిల్అప్ చేసేసి ఇక్కడ క్యాప్చా అయ్యండి, ఈ 2 టిక్స్ కొట్టేయండి. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ అసెస్మెంట్ నౌ కొట్టండి. లేదు తర్వాత స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామంటే ఇక్కడ లేటర్ అని క్లిక్ చేయండి. సో మనకైతే వెంటనే మెయిల్ వస్తుందన్నమాట. ఓకే గాయస్, ప్రెజెంట్ మీకు ఈ ఓన్లీ హైదరాబాద్ అంటేనేనా అంటే, సో మీరు ఈ లింక్ ఇస్తానన్నమాట. సో ఈ లింక్ అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ కింద చూపిస్తుంది మీకు ఇంకా ప్రెజెంట్ ఏ హైరింగ్ జరుగుతూ ఉంది, ఏ లొకేషన్స్కి అని ఇక్కడ. సో ఇక్కడైనా చూడొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లైక్ ఎలా అప్లై చేస్తుంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకే గాయస్, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. ఆల్ ద బెస్ట్ దోస్ హూ ఆర్ అప్లైడ్. ఓకే, థ్యాంక్ యూ.